హలో ఆల్ వెల్కమ్ టు క్రిక్ టాక్. ఈ వీడియోలో ఈరోజు ఈ సీజన్స్ 18th మ్యాచ్ అయిన పంజాబ్ కింగ్స్ వర్సెస్ రాజస్థాన్ రాయల్స్ గురించి డిస్కస్ చేద్దాం. ఈ రోజు మ్యాచ్ చండీగఢ్లోని ములాన్పూర్ స్టేడియంలో జరుగుతుంది అండ్ ఈ సీజన్లో ఇక్కడ ఇదే ఫస్ట్ మ్యాచ్. ఒకసారి ఈ వెన్యూ క్యారెక్టరిస్టిక్స్ చూసుకుంటే యూజువల్లీ న్యూ బాల్ ఇక్కడ స్వింగ్ బాగా అవుతుంది, పవర్ ప్లేలో బౌలర్స్కి అడ్వాంటేజ్ ఉంటుంది, బౌండరీ సైజ్ కూడా ఎక్కువగానే ఉంటుంది, స్పిన్నర్స్ అండ్ స్లో బౌలర్స్కి హెల్ప్ఫుల్గా ఉంటుంది. కాబట్టి హై స్కోరింగ్ గేమ్కి ఛాన్స్ తక్కువ, మోస్ట్లీ 150 నుంచి 180 రేంజ్లో మిడ్ రేంజ్ స్కోర్సే ఉండొచ్చు. ఇంకా లాస్ట్ 3 yearsలో ఇక్కడ జస్ట్ 5 IPL మ్యాచెస్ మాత్రమే జరిగాయి. అందులో 2 times ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీం విన్ అయితే రిమైనింగ్ 3 times కూడా చేజింగ్ చేసిన టీం విన్ అయింది. యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ స్కోర్ 167 ఉంటే యావరేజ్ ఫస్ట్ ఇన్నింగ్స్ విన్నింగ్ స్కోర్ వచ్చేసి అరౌండ్ 187 ఉంది. ఇప్పుడు ఒకసారి టీమ్ అనాలిసిస్లోకి వెళ్ళిపోతే ముందుగా పంజాబ్ కింగ్స్ ఈ సీజన్లో ఆడిన 2 మ్యాచెస్లోనూ విన్ అయ్యి ఎక్సలెంట్గా సీజన్ని స్టార్ట్ చేశారు. బ్యాటింగ్, బౌలింగ్ అన్ని ఏరియాస్లోనూ సూపర్ స్ట్రాంగ్గా కనిపిస్తున్నారు. వీళ్ళ బ్యాటింగ్ యూనిట్ అంతా ఫ్రీ ఫ్లోయింగ్ అటాకింగ్ ప్లేయర్సే ఉన్నారు. అట్ ద సేమ్ టైం సిచ్యువేషన్కి తగ్గట్టు కన్సాలిడేటింగ్గా ఆడే ఎక్స్పీరియన్స్డ్ ప్లేయర్స్ కూడా ఉన్నారు. ఇది వీళ్ళకున్న బిగ్గెస్ట్ అడ్వాంటేజ్. ఇంకా బౌలింగ్కి వచ్చేస్తే న్యూ బాల్ బౌలింగ్ చాలా బాగుంది. హర్షదీప్ సింగ్, మార్కో యాన్సన్ ఇద్దరు కూడా హైలీ స్కిల్డ్ న్యూ బాల్ బౌలర్స్ కాబట్టి పవర్ ప్లేలో వీళ్ళని ఫేస్ చేయడం అపోనెంట్ ఓపెనర్స్కి కష్టమైన టాస్కే. యూజీ చహల్ మాత్రం కొద్దిగా స్ట్రగుల్ అవుతున్నాడు లాస్ట్ 2 మ్యాచెస్లో కూడా. బట్ తన ఓల్డ్ ఫ్రాంచైజీ అయిన రాజస్థాన్ రాయల్స్కి ఆపోజిట్గా ఈరోజు ఎలా పర్ఫామ్ చేస్తాడనేది ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. ఇంకా నెక్స్ట్ రాజస్థాన్ రాయల్స్ టీంకి వచ్చేస్తే ఫస్ట్ 2 మ్యాచెస్లోనూ ఓడిపోయి లాస్ట్ మ్యాచ్ విన్ అయ్యి ఈ సీజన్లో వాళ్ళ అకౌంట్ ఓపెన్ చేశారు. నితీష్ రాణా, జోఫ్రా ఆర్చర్, హసరంగాలు బాగా పర్ఫామ్ చేసి మంచి కాన్ఫిడెన్స్తో ఉన్నారు. బట్ స్టిల్ వీళ్ళ టీంలో చాలా మేజర్ ఇష్యూస్ ఉన్నాయి. మోస్ట్లీ బ్యాటింగ్ యూనిట్లో యశస్వి జైస్వాల్ అసలు రీసెంట్ టైమ్స్లో పెద్దగా ఫామ్లోనే లేడు. సంజు శాంసన్ కూడా ఫస్ట్ మ్యాచ్ బాగా పర్ఫామ్ చేసినప్పటికీ లాస్ట్ 2 మ్యాచెస్లోనూ లో స్కోర్కి అవుట్ అయ్యాడు. కన్సిడరింగ్ పంజాబ్ న్యూ బాల్ స్ట్రెంత్ ఈ రోజు కూడా ఈ ఇద్దరికి రన్ స్కోరింగ్ అంత ఈజీగా అయితే అనిపించట్లేదు. ఇంకా మిడిల్ ఆర్డర్ అండ్ లోవర్ మిడిల్ ఆర్డర్ కూడా మిస్ఫైరింగ్ గానే ఉంది. బౌలింగ్లో చూసుకున్నా కానీ వీళ్ళది ఎక్స్పెన్సివ్ బౌలింగ్ యూనిట్. బట్ ఫస్ట్ 2 మ్యాచెస్తో పోలిస్తే లాస్ట్ మ్యాచ్లో డీసెంట్గానే పర్ఫామ్ చేశారు. అటాకింగ్ అపోనెంట్స్తో జరిగే ఈ మ్యాచ్లో ఎలా పర్ఫామ్ చేస్తారనేది ఎక్సైటింగ్గా ఉండబోతుంది. సో దట్ ఈస్ అవర్ క్విక్ అనాలిసిస్ గైస్. ఇప్పుడు ఈ అనాలిసిస్ని కన్సిడరేషన్లోకి తీసుకొని విన్నర్ ప్రిడిక్షన్ చేయాలంటే మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. వీఆర్ బ్యాకింగ్ పంజాబ్ టు విన్ టుడేస్ గేమ్ అండ్ వీఆర్ 90% కాన్ఫిడెంట్ ఆన్ పంజాబ్ టు విన్ టుడేస్ మ్యాచ్. సో దట్స్ ద వీడియో గైస్. మా అనాలిసిస్ ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. డైలీ ప్రతి మ్యాచ్కి సిమిలర్ వీడియోస్ కోసం వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.